ఆ పెన్ డ్రైవ్ మన ఇంట్లో ఉంటే మనందరి ప్రాణాలకి ప్రమాదం యువరాజ్. మీనన్ వచ్చి దాడి చేయకముందే ముందు ఆ పెన్ డ్రైవ్‌ని మనం తీసేసుకొని మీనన్ చేతికి ఇచ్చేద్దాం అని కమలాకర్ ఒక ప్లాన్ చెప్తాడు. అలాగే అమలు చేసేద్దాం అని నిషి, వైజయంతి, యువరాజ్ ఓకే చెప్పేస్తారు. తర్వాత ధాత్రి, కేదార్ ఇద్దరు కిచెన్‌లో ఉంటే అమ్మి, నిషి, కమలాకర్ చెప్పిన ప్లాన్ నీకు గుర్తుంది కదా! ఇక మొదలు పెడదాం పద మన పర్ఫార్మెన్స్ అని వైజయంతి అంటుంది. జగదాత్రి వంట పూర్తయిపోయిందా అని నిషి అంటే, అయిపోయింది నిషి, మీరు వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోండి, అన్నీ నేను తీసుకొచ్చి పెడతాను, వడ్డిస్తాను కదా అని ధాత్రి అంటే, ఏందమ్మీ అబ్బోడా, అన్నీ మీరే చేయాలా, ఇక మేముండేది ఎందుకు, మనమందరం కలిసి ఉన్న తర్వాత కలిసిమెలిసి పని చేసుకోవాలి కదా, నేను వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర అన్నీ వడ్డిస్తూ అరేంజ్ చేస్తూ ఉంటాను, అమ్మి నిషి వెళ్ళి కౌశికి వదిన్ని తీసుకువస్తుంది, మీరు వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోండి, మేమున్నాం కదా అని వైజయంతి అంటే, అవును వెళ్ళండి వెళ్ళండి అని నిషి అంటుంది. నువ్వు వంట చేస్తూ ఉంటే అబ్బోడు నిన్ను చూస్తూ అలసిపోయి ఉంటాడు కదా, వెళ్ళండి వెళ్ళండి అని చెప్పటంతో ధాత్రి, కేదార్ షాకింగ్గా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తారు. ఏంటి ధాత్రి, చూస్తున్నదంతా నిజమేనా అని కేదార్ అంటే, అదే కదా, కళ్ళేమో అనిపిస్తోంది, కళ్ళ ముందు జరుగుతున్నట్లుంది అని ధాత్రి అంటుంది. ఒక్క రోజులోనే ఇంత వేరియేషనా, మీ నిషిలో ఇలా నవ్వుతూ ఉండే వేరియేషన్ కూడా ఉందా, అక్క పెన్ డ్రైవ్ ఇవ్వనని చెప్పినందుకు గొడవ పడతారనుకుంటే ఇలా చేస్తున్నారు ఏంటి, ఏదో ప్లాన్ చేస్తున్నారు అని కేదార్ అంటే, అవునని ధాత్రి అంటుంది. సురేష్, కౌశికి అందరూ వచ్చి భోజనానికి కూర్చొని ఉంటే, ఇవ్వండి అత్తయ్య గారు నేను వడ్డిస్తానని ధాత్రి అంటుంది. అయ్యో అమ్మి, నువ్వు కూడా కూర్చో, కేదారు నువ్వు కూడా కూర్చో, నేను వడ్డిస్తాను కదా అని వైజయంతి అంటే, అవునని నిషి అంటుంది. అప్పుడు కేదార్ బయటికి చూస్తూ ఉంటాడు. ఏంటి కేదార్ బయటికి చూస్తున్నావు అని కౌశికి అంటే, సూర్యుడు ఎక్కడ ఉన్నాడా అని చూస్తున్నాను అని కేదార్ అంటే, రాత్రి చంద్రుడు ఉంటాడు కానీ సూర్యుడు ఎందుకు ఉంటాడు కేదార్ అని సుధాకర్ అంటాడు. అంటే నిషి పనిచేస్తోంది కదా, అందుకే ప్రకృతి వింతలు ఏమైనా జరుగుతున్నాయేమోనని చూస్తున్నానని కేదార్ జోకులు వేస్తూ ఉంటాడు. కేదార్, ఏంటిది, సారీ నిషి, మీ బావగారు ఏదో జోకులు వేస్తున్నాడని ధాత్రి అంటుంది. తినండి తినండని వైజయంతి మరీ మరీ ఎక్కువగా ధాత్రికి వడ్డిస్తూ ఉంటుంది. అమ్మ కౌశికి, సీఎం గారు రేపు ఎన్ని గంటలకు వస్తున్నారు అని సుధాకర్ అడగటంతో 12 అని కౌశికి చెప్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి, నేను ఛానల్ వాళ్ళకు కూడా మొత్తం ఇన్ఫామ్ చేసి పెట్టానని సురేష్ అంటాడు. అక్క, ఇంకొకసారి ఆలోచించక్క, ఆ వీడియోని మీనన్కి ఇచ్చేద్దాం, మన ప్రాణాలు ముఖ్యం కదా అని యువరాజ్ అంటే, నేను ఎప్పుడైతే పెన్ను పట్టుకున్నానో అప్పుడే నిర్ణయం తీసుకున్నాను, న్యాయమే గెలవాలి, ఇవ్వనని మళ్ళీ కౌశికి తేల్చి చెప్పేస్తుంది. అది కాదమ్మి, ఒకసారి ఆలోచించు అని వైజయంతి అంటే, చూడండి పిన్ని, రేపు ఈ పాటికల్లా మీనన్ అరెస్ట్ అయిపోయి ఉంటాడు, చూస్తూ ఉండండి, నన్ను నమ్మండి, ఇంకేం మాట్లాడకండి అని కౌశికి అంటే, సరే రేపటి వరకు మేమంతా జాగ్రత్తగా ఉంటాంలే కౌశికి అని కమలాకర్ అంటాడు. చూడు యువరాజ్, ఈసారి మీనన్ ఫోన్ చేస్తే నువ్వు అస్సలు లిఫ్ట్ చేయకు, వాడేం చేస్తాడో నేను చూస్తానని ధాత్రి అంటోంది. అప్పుడే యువరాజ్ వాళ్ళు ఒకరికి ఒకరు సైగ చేసుకుంటారు. వెంటనే నిషి, అత్తయ్య అమ్మ ఫోన్ చేస్తుంది, నేను మాట్లాడి వస్తానంటూ కౌశికి గది దగ్గరికి వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. కావాలనే ఫోన్ రాకుండా మాట్లాడుతున్నట్లు ఉంది కేదార్ అని ధాత్రి అంటే, అవును నాకు అదే డౌట్గా ఉంది అని కేదార్ అంటారు. వీళ్ళేంటి నన్నే చూస్తున్నారు అని నిషి మనసులో అనుకుంటూ వైజయంతికి సైగ చేస్తుంది. అబ్బోడా అమ్మి, ఇదిగో ఇదిగో తినండి తినండి అంటూ వాళ్ళని మాటల్లో పెట్టేస్తుంది. ఈ లోపల నిషి ఫోన్ మాట్లాడుతూ కౌశికి గదిలోకి లోపలికి వెళ్ళిపోతుంది. ఇందాక నిషి ఇక్కడే ఫోన్ మాట్లాడుతుంది కదా, ఎక్కడ కనిపించట్లేదేంటి, నేను వెళ్ళి చూసి వస్తానని కేదార్ అంటే, తినేటప్పుడు లేవకూడదు అబ్బోడా, వద్దు, వచ్చేస్తుందిలే అని వైజయంతి అంటే, సిగ్నల్ సరిగ్గా లేకపోతే బాల్కనీలోకి వెళ్ళి మాట్లాడుతుంటుంది, మీరు తినండి ముందని యువరాజ్ అంటాడు. ఇప్పుడు వదిన ఆ వీడియోని పెన్ డ్రైవ్లోకి కాపీ చేసి పెట్టింది కదా, ఆ పెన్ డ్రైవ్ ఎక్కడా అని నిషి గది మొత్తం వెతుకుతూ ఉంటుంది. కేదార్, ఖచ్చితంగా నిషి పెన్ డ్రైవ్ కోసమే వదిన్ గదిలోకి వెళ్ళిందని ధాత్రి అంటే, వదినికి ఈ విషయం తెలిస్తే పెద్ద గొడవ అవుతుంది ధాత్రి అని కేదార్ అంటాడు. కాబట్టి మనం తెలియకుండా చూసుకొని అడ్డుకోవాలి అని ధాత్రి అంటుంది. వదిన, నీ ఫోన్ గదిలో రింగ్ అవుతోంది అని ధాత్రి చెప్పటంతో, అవునా, నేను వెళ్ళి చూసి వస్తాను అని కేదార్ అంటాడు. లేదు లేదు, నేనే వెళ్ళి చూసి వస్తానని కౌశికి అంటే, అమ్మి తర్వాత మాట్లాడుకోవచ్చులే, తినేటప్పుడు వెళ్ళకూడదు, ముందు తినమ్మి అని వైజయంతి అంటే, ఛానల్ నుంచి రేపు ప్రోగ్రామ్ చేస్తున్నాం కదా, ఫోన్లు వస్తూనే ఉంటాయి, ఇంపార్టెంట్ ఫోన్ కాల్స్ కదా, నేను వెళ్ళి మాట్లాడి వస్తాను అని కౌశికి వెళ్తుంది. అక్క, ఎందుకక్క, వద్దక్క అని యువరాజ్, కమలాకర్ చెప్తున్నా కూడా కౌశికి వెళ్తుంది. నిషికి కబ్బోర్డ్లో ఉన్న
పెన్ డ్రైవ్ దొరకటంతో చూసుకొని చాలా సంతోషపడుతూ ఉంటే అప్పుడే కౌశికి లోపలికి రావటం గమనించేసి పెన్ డ్రైవ్‌ని అక్కడే పెట్టేసి బెడ్ పైనుండి ఒక్క గెంతు గెంతేసి బెడ్ పక్కన దాక్కొని ఉంటుంది. ఫోన్ ఏమీ రాలేదే అని కౌశికి ఫోన్ చెక్ చేసుకొని కప్బోర్డ్ వైపు చూస్తుంది. అది కాస్త ఓపెన్ చేసి ఉండటంతో డౌట్ వచ్చి ఓపెన్ చేసి చూస్తుంది. పెన్ డ్రైవ్ ఇక్కడే సేఫ్‌గా ఉంది. ఇది ఇక్కడే ఉంటే ఎవరైనా తీసుకునే ప్రమాదం ఉంది. ఇక్కడ ఉంచటం సేఫ్ కూడా కాదు కాబట్టి లాకర్‌లో పెడతానని లాకర్‌లో పెట్టేసి వెళ్తుంది. హమ్మయ్య! నేనైతే దొరికిపోలేదు. కానీ వదిన పెన్ డ్రైవ్‌ని లాకర్‌లో పెట్టేసింది కదా అని నిషి అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటే, ఇప్పుడు ఆ యమ్మీ దొరికిపోయిందంటే మూడో ప్రపంచ యుద్ధమే అని వైజయంతి అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది. కౌశికి వచ్చి మళ్ళీ అన్నం తింటూ ఉండటంతో అంటే నిషిని చూడలేదనమాట. కానీ నిషి పెన్ డ్రైవ్ తీసుకుందో లేదో అని వైజయంతి, కమలాకర్, యువరాజ్ మనసులో అనుకుంటూ ఉంటారు. అప్పుడే ధాత్రి వదిన పెన్ డ్రైవ్ సేఫ్‌గానే ఉంది కదా అని అడగటంతో "ఆ! ఉంది జగదాత్రి. ఇప్పుడే లాకర్‌లో పెట్టేసి వచ్చానని" కౌశికి చెప్తుంది. ఇప్పుడు ఎలా తీసుకోవటం అని నిషి అనుకుంటూ "ఆ! అమ్మ సిగ్నల్స్ లేవు" అంటూ నిషి బయటికి వచ్చి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. వీళ్ళు ఖచ్చితంగా పెన్ డ్రైవ్‌ని తీసుకోవటం కోసమే ప్లాన్ చేశారు. రాత్రంతా మనం మెలకువగా ఉండి పెన్ డ్రైవ్‌ని కాపాడాలి కేదార్ అని ధాత్రి చెప్తే ప్లాన్ ఏ ఫెయిల్ అయిపోయింది. ప్లాన్ బి అమలు చేయాల్సిందే అని కమలాకర్ అనుకుంటూ ఉంటాడు. కేదార్ కాచిబూచి తిరుపతి వెళ్ళారు కదా! కాబట్టి నాకు తోడుగా నా గదిలో పడుకుంటావా? అంటే నాకు ఆ గాయం అయినప్పటి నుంచి ఒంటరిగా పడుకోలేకపోతున్నాను అని కమలాకర్ అంటే, అలాగేనని కేదార్ అంటాడు. అంటే కేదార్‌ని నీ రూమ్‌లో లాక్ చేసేసి నన్ను డైవర్ట్ చేయాలని ఆలోచిస్తున్నారా? అని ధాత్రి అనుకుంటూ ఉంటుంది. అయితే కేదార్‌ని గదిలో నుండి బయటికి రాకుండా కమలాకర్ చూసుకుంటాడు అని వైజయంతి అంటే, మరి కౌశికి వదినకి సౌండ్ రాకుండా ఆ పెన్ డ్రైవ్‌ని తీసుకురావటం ఎలా అని నిషి అంటుంది. చిన్న సౌండ్‌కే వదిన లేచి కూర్చుంటుందని నిషి అంటే, పిడుగు పడినా కూడా అక్క నిద్ర లేవదు. ఎందుకంటే అక్క, బావ తాగే పాలలో నేను స్లీపింగ్ టాబ్లెట్స్ కలిపానని యువరాజ్ చెప్తాడు. కౌశికి పాలు కలుపుకుంటూ ఉంటే కౌశికి చూడకుండా యువరాజ్ వెళ్ళి సురేష్, కౌశికి ఇద్దరు తాగే పాల గ్లాసుల్లో స్లీపింగ్ టాబ్లెట్లు కలిపి ఉంటే ఆ పాలను తీసుకొచ్చి సురేష్, కౌశికి ఇద్దరు తాగి ఉంటారు. కీర్తి నువ్వు ఆల్రెడీ పాలు తాగేసావు కదా పడుకోమ్మా పడుకో అని కౌశికి నిద్రపుచ్చుతూ ఉంటుంది. కౌశికి, సుధాకర్ ఇద్దరూ స్లీపింగ్ టాబ్లెట్లు కలిసిన ఆ పాలని తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి సురేష్ టెన్షన్ పడుతున్నావా? మీనన్‌కి ఆ వీడియో ఇవ్వటమే కరెక్ట్ అంటావా? అని కౌశికి అంటే, లేదు కౌశికి కొంచెం భయంగా ఉంది అని సురేష్ అంటాడు. అంటే నువ్వు కూడా ఇద్దామనే మాట్లాడుతున్నావా? నాకేం కాదు అని కౌశికి అంటే, కానీ నేను కూడా న్యాయమే గెలవాలని కోరుకుంటున్నాను. కానీ నువ్వు నా అన్నదానివి కదా! అంతవరకు వచ్చేసరికి కొంచెం భయంగా ఉంది కౌశికి. నేను ఇప్పటికే చాలా కోల్పోయాను. నిన్ను కూడా కోల్పోకూడదు అని సురేష్ అంటే, నాకేం కాదు. రేపు ఈ పాటికల్లా మీనన్ అరెస్ట్ అవుతాడు. చూస్తూ ఉండు అని కౌశికి ధైర్యం చెప్పి ఇద్దరు పాలు ఖాళీ చేస్తారు. అలా తాగగానే వాళ్ళకి మత్తు వచ్చి నిద్రపోతూ ఉంటారు. ఇదంతా యువరాజు చాటుగా గమనించుకొని ఇది జరిగిందని నిషి వైజయంతికి చెప్పటంతో, అయితే ఇక జగదాత్రిని గదిలో పెట్టి లాక్ చేసేద్దాము. మనం వెళ్ళి ఆ పెన్ డ్రైవ్ తీసుకువద్దామని నిషి, వైజయంతి చాలా సంతోషపడుతూ ఉంటారు. జగదాత్రేమో గదిలో ఆలోచిస్తూ ఉంటుంది.